రాజకీయ నాయకులకి సైకో ఫ్యాన్సీ చాలా ఎక్కువ. ఎంత పెద్ద పదవిలో ఉంటే అంత ఎక్కువ సైకో ఫ్యాన్సీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా ఒక పరిణామం మాత్రం చాలా హార్టనింగ్గా అనిపించింది నాకు. అదేమిటంటే నారా లోకేష్కి సంబంధించింది. ఆయన పుట్టినరోజు మొన్ననే జరిగింది, జనవరి 23వ తేదీన. ఆ సందర్భంగా వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్స్ పిల్లలు అందరూ కలిసి హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అని చెప్పి పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆ పేరు వచ్చే విధంగా ఒక ప్రదర్శన చేశారట. అక్కడ ఆ ఫోటో, ఆ ట్వీటు వచ్చినాయి సోషల్ మీడియాలో. దాన్ని ట్యాగ్ చేసి నారా లోకేష్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుందనిపించింది నాకు. ఐ హ్యాపెన్ టు సీ దిస్. మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ద వార్మ్ బర్త్డే విషెస్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ ద టైనీ థాట్స్. సరే, నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చూసి, పిల్లలంతా ఇట్లా చేశారు నా బర్త్డేకి అనేది. కానీ హవెవర్ ఐ రిక్వెస్ట్ ద స్కూల్ మేనేజ్మెంట్ నాట్ టు మేక్ చిల్డ్రన్ పెర్ఫార్మ్ సచ్ జెస్చర్స్. అటువంటి పనులు పిల్లలతో చేయించొద్దని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ వారికి నా విన్నపం. చిల్డ్రన్స్ టైమ్ ఇన్ స్కూల్ ఈజ్ వాల్యుబుల్ అండ్ షుడ్ బి స్పెండ్ ఇన్ అకాడమిక్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ పర్సూట్స్ దట్ కెన్ ఎన్హాన్స్ దర్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ. I would be thankful if such activities are not repeated. మళ్ళీ ఇటువంటి కార్యకలాపాలు చేయకుండా ఉంటే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి నారా లోకేష్ రాశాడు. ఇది చాలా సెన్సిబుల్ రియాక్షన్. చిన్నపిల్లల చేత ఈ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళని పొగిడించటం, వాళ్ళని పొగుడుతూ పద్యాలు పాటలు పాడించటం మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు. అది చంద్రబాబు నాయుడు గారి టైంలో జరుగుతూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా జరిగింది, ఇప్పుడు నారా లోకేష్ టైంలో కూడా జరుగుతోంది. కానీ ఇది పిల్లల వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. రాజకీయ నాయకుడు ఎవరైనా తన బాధ్యతని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాడు అనుకుంటే, లేకపోతే అతని పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే అతను అభిమానించడం వేరు. కానీ ఇట్లా వెగటు పుట్టేటువంటి పొగడ్తలతోటి చేష్టలతోటి రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షిద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని డిస్కరేజ్ చేయాలి. ఆ పని చేసినందుకు నారా లోకేష్ని మనం అంతా అభినందించాలి.